నవరాత్రుల్లో 9వ రోజు ఆరాధించే రోజు మహానవమి. సిద్ధిదాత్రి దేవికి పూజలు చేస్తాం. ఇది నవదుర్గల చివరి రూపం. పూజ పూర్తయ్యే చివరి రోజు కాబట్టి చాలా ప్రత్యేకమైంది. అండ్ అమ్మవారి పేరుకి తగ్గట్టుగా సిద్ధి అంటే అతీంద్రియ శక్తులు, సాధనలు, ధాత్రి అంటే ప్రసాదించేది, ఇచ్చేది అని మనం అర్థం చేసుకోవాలి. తన భక్తుల సిద్ధుల్ని అంటే మన కోరికల్ని, మన విషెస్ ని ప్రసాదించేదనమాట. వాహనం వచ్చి సింహవాహనం లేదా కమలం. ఆ కమలంపై ఆసీనురాలైనటువంటి ఉంటుంది అమ్మవారు. వస్త్రం వచ్చి ప్రకాశవంతమైన ఎరుపు రంగు, 4 చేతులు, చక్రం, గద, శంఖం, కమలం. శాంతివంతమైన మొహం, దివ్యమైనటువంటి మంగళ స్వరూపం. ఇక దీని ప్రాముఖ్యతని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే సిద్ధిదాత్రి. మనం ఎంతో జర్నీని మనం ఇక్కడ చూసాం. ఒక బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి నుంచి మనం ట్రాన్సెండ్ అయ్యి ఒక అమితమైనటువంటి ఎనర్జీ తోటి ఒక డివైన్ ఫెమినైన్ ఎనర్జీకి ఇంటిగ్రేట్ చేసుకున్నాం. ఆ ఎనర్జీ తోటి జీవితంలో ఉన్నటువంటి అన్నీ సాధించడానికి మనకి ఆ శక్తికి ఒక ఎంబాడిమెంట్గా తయారయ్యాం అని మనం సిద్ధిదాత్రి నుంచి నేర్చుకోవాల్సిన అంశం. ఇక సిద్ధిదాత్రి ఒక కటాక్షం పొంది మనం బోల్డని సిద్ధులు, బోల్డని విషస్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వాలి, ఆ శక్తులు మనకి రావాలి అంటే జపించాల్సిన మంత్రం ఓం దేవి సిద్ధిదాత్రే నమః. బీజ మంత్రం వచ్చి హ్రీం క్లీం ఐం సిద్ధియే నమః.